శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/8/2024 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షము, పంచమి, ఉదయం 7:53 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. షష్ఠి కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 5:30 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. అలాగే దుర్ముహూర్తం ఉదయం 6:04 నుంచి 7:44 వరకు. వర్జము ఉదయం అనగా మధ్యాహ్నం 2:27 నుంచి 3:55 వరకు. తిరిగి రాత్రి 3:13 నుంచి 4:43 వరకు వర్జ వ్యాప్తి ఉందన్న విషయాన్ని తెలుసుకోండి. అమృత ఘడియలు ఉదయం 11:29 నుంచి 12:58 వరకు. రాహుకాలం ఉదయం 9:02 నుంచి 10:39 వరకు. సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:32. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి శుభయోగాలు. వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, రుణపీడా పరిహారం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, శుభవార్తా శ్రవణం, యజ్ఞయాగాది క్రతువులో కానీ, దేవాలయ నిర్మాణంలో కానీ, సత్సంగంలో కానీ పాలు పంచుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవితం చాలా బాగుంటుంది. శుభకరమైన సంతాన వార్తలు వినే అవకాశాలు, ఆస్తి పంపకాలు అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వరకు అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గురిమడి జంటలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు, ఆర్థిక లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభయోగం. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, స్థిరమైనటువంటి ఆర్థిక ప్రయోజనం. లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశాలు బలం కనబడుతున్నాయి. తప్పకుండా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా చాలా మంచి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. వస్తు వాహన సౌలభ్యం, ధనధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో సమాగమం, కొత్త వ్యాపార ప్రారంభం. ముఖ్యంగా విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం, బెస్ట్ ర్యాంక్ తప్పకుండా పొందుకుంటారు. ఊహించినటువంటి స్కోరుని పొందుకోగలిగే అవకాశం, ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనంద లాభం, పోగొట్టుకున్న వస్తువుల్ని కానీ ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, సోదర మైత్రి, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనందకరమైన సంపద, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత. రైతన్నలకి పంట లాభం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి. కళాకారుల, క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు. వృత్తి ఉద్యోగాల అభివృద్ధి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, రోగనాశనము,
ప్రశాంతమైన జీవనము, భార్యాభర్తల మధ్య, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తువ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు ఉన్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినిపదాలకి, రైతులకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభవంతమైన శుభస్థితి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి అత్యంత అనుకూలమైన స్థితిపరిస్థితి. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకు అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి అవకాశాలు, ఆర్థిక లాభాలు. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అలాగే తప్పకుండా మీరు ఆస్తిపాస్తుల్లో లాభాలు పొందే అవకాశం. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, విద్యాలాభం, విదేశీ ప్రయాణం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగార్థులకి ఉద్యోగం, విద్యార్థులకి విద్యాలాభం, విదేశీయానం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభంగా ఉండబోతోంది. ఆత్మీయుల కలయిక, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, మాతాపితల సౌఖ్యము, ఆస్తి గొడవలన్నీ కూడా తగ్గిపోయే అవకాశాలు, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి అవకాశాలు. రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం. విదేశాల్లో, స్వదేశంలో కళా, క్రీడా అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో మంచి ఆర్థిక లాభాలు. వ్యాపారాన్ని విస్తరించే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో మంచి లాభాలు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందిన అవకాశాలు. తప్పకుండా ఇతరుల సహకారం, విదేశీయానం, విదేశాల్లో ఉన్నత విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆత్మీయుల కలయిక, కుటుంబ వృద్ధి పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి విజయం, ఆనందం, ఆరోగ్యం, వస్తులాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఇచ్చిన ధనము తిరిగి రావడం, రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, రాజకీయ రంగంలో ఉన్నత స్థాయి ప్రాప్తి, కళాకారుల, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి శుభయోగం, కీర్తి, గౌరవాన్ని పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలత, ఆర్థిక ఆనంద శుభయోగాలు. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానికల్ వ్యాపారంలో లాభం, విద్యార్థులకి అనుకూలత, మంచి ర్యాంకులు సాధించే అవకాశం, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఉద్యోగంలో మార్పులు కూడా మీకు అనుకూలతను కలిగిస్తున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, మాతాపితృల సౌఖ్యం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభాన్ని పెట్టుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, పెట్రోలియం, బేకరీ వినిపదాలకి, ఈవెంట్ మెయిన్ వారికి, బోరుబావులు వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవచ్చు. వస్తు వాహన సౌలభ్యం బాగా కనబడుతోంది. అలాగే విదేశాల్లో, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం అనుకూలంగా అవుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. విద్యా, ఉద్యోగ, వ్యాపార అనుకూలవంతమైన ఆనంద శుభ యోగాలు, వివాహాది నిశ్చయితాంబులాలు జరిగే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అంటే హడావుడి నిర్ణయాలు తీసుకోకండి, తొందరపాటు చర్యలు మంచివి కావు. అంటే సమయాన్ని కొద్దిగా జాగ్రత్త పెట్టుకుంటే చాలు. ఆవేశానికి దారి ఇవ్వకండి. కాస్త మౌనంగా ఉంటే చాలు, అన్ని పనులు హాయిగా సాగిపోతాయి.
విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం. హడావుడి లేకపోతే, తొందరపాటుతనం లేకపోతే, ఆవేశం లేకపోతే మీకు ఇవన్నీ అనుకూలం ఉంటాయి. ఆవేశము, తొందరపాటుతనము, హడావుడి, ఇతరుల మీద నిందారోపణలు చేసే వాళ్ళకి ఈరోజు మొత్తం కూడా నష్టంగా కనపడుతోంది. మౌనంగా ఉండండి, సమస్త శ్రేష్టాలు ఉంటాయి. ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ సౌఖ్యం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, ఈవెంట్ వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్లె వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో అనుకూలంగా శుభస్థితి. అయితే మత్స్యకారులు జూనియర్స్ని వెంట పెట్టుకుని వెళ్ళకండి, సీనియర్స్ మాత్రం వెళ్ళండి. అంటే అనుభవం ఉన్నటువంటి జాలర్లు మాత్రమే సముద్రంలో వెళితే మంచిది. జూనియర్స్ కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క జూనియర్స్ని పెట్టుకోకండి. అంటే మీరు కింద పనిచేసే వాళ్ళు కొత్తగా ఈ చేపలు పట్టడానికి అలవాటు పడుతున్న వారిని పెట్టుకోకండి. అలాగే మిగతా విషయాల అనుకూలత, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, ప్రశాంత జీవనం, రోగనాశనం, రుణవిమోచనం, లోన్ సౌకర్యమైనటువంటి శుభవార్త వినడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం. లాటరీల వల్ల జూదం వల్ల కాస్త నష్టం వచ్చే అవకాశం ఉంది కనుక వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అనవసరమైనటువంటి ఎక్కువ డబ్బులు పెట్టేసి లాటరీ టికెట్ కొని నష్టపోతారు. నాకు దుబాయ్ లాటరీ వస్తుందా, ఇవాళ అటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి లేదు కాబట్టి లాటరీలు జూదానికి దూరంగా ఉండండి. అలాగే ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం బాగుంది. జ్యోతిష్య పండితులకు మాత్రం అవమానాలు పొందుకునే అవకాశం, జాగ్రత్త. నకిలీ జ్యోతిష్కులు, నకిలీ వైద్యులు పెడదా. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా కష్టకాలని చెప్పవచ్చు. బట్ ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకి అత్యంత లాభమయంగా ఉంటుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, శుభవార్తలు వినడం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసగ్రహం, సూపర్ మార్కెట్, సోషల్ మీడియా, సూపర్ మార్కెట్, కిరాణా సమయ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండే ప్రయోజనం, బట్ లాభాలు పొందుకునే అవకాశాలు. కాస్త జాగ్రత్తగా ఉంటే అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనం విషయంలో కట్టుబడిగా ఉండండి. అయిన వాళ్ళని చెప్పేసి అపాత్ర దానం చేయకండి, మీకు నష్టాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కాస్త మీ సొంత విషయాల్ని జాగ్రత్త చూసుకోండి, అనవసరంగా బయటి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయకండి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగానే ఉంటుంది. కళాకారుల క్రీడల లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభము. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలంగా శుభస్థితి. ఏదేమైనా కాస్త ఈరోజు మీరు గణపతి ఆరాధన ఎక్కువ చేయడం వల్ల, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం వల్ల మంచి అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి బంధులాభం, మిత్రలాభం, రోగనాశనం, ఆకస్మిక ధనప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం, అనేకమైనటువంటి కార్యసిద్ధి, అంటే అన్ని రకాల కార్యాల్లో మంచి లాభాలు పొందుకుంటారు. మాట తీరు బాగా ఉంటుంది. అందరితో కలివిడిగా ఉన్నటువంటి మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, వస్తువాహన సౌలభ్యాన్ని కలిగించే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, కళాకారుల క్రీడకు లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి చక్కటి అనుకూలవంతమైన అవకాశాలు, ఆర్థిక లాభాలు, ఇతరుల నుంచి ధనం రప్పించుకోవడం, చేయబోయేటువంటి కార్యక్రమం సంపూర్ణమైనటువంటి శుభాన్ని పొందుకోవడం. ఈ రోజంతా కూడా మీరు అనుకున్నటువంటి కార్య సాఫల్యత, ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, విదేశీయాన, పరీక్షల్లో విజయం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, అనుకూల బదిలీలు, అలాగే అనేక రకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అదృష్టం అంటే ఈరోజు మొత్తం వీళ్ళదే. అసలు ఏ పని చేసినా సంకల్ప సిద్ధి పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రతి పనిలో రాణింపు ఉంటుంది, వ్యవహార లాభం ఉంటుంది, వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణవిమోచనం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, ప్రేయసిప్రియులు ఒకటే అవకాశం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, రాజకీయ భవిష్యత్తుకి మంచి పునాది ఏర్పడే అవకాశం, ఆస్తి పంపకాల అనుకూలతలు, మాతాపితృల సౌఖ్యం బాగా ఉంటుంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. అంటే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇది చేయగలను నేను అన్నటువంటి భావన, దేనికి నెరవరు
బెదరర్. కాబట్టి మీరు బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఎల్ఐసి మెడికల్, గృహ మర్జెంట్లకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అద్భుతమైన శుభయోగం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అద్భుతమైనటువంటి శుభయోగాలు. మీరు ఊహించే దానికంటే కూడా రెట్టింపు ధనప్రాప్తి, రెట్టింపు గౌరవం, రెట్టించినటువంటి విద్యాభివృద్ధి, ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో మీకు బదిలీలు, ఇలా అనేకమైన శుభయోగాలు. విదేశీయానం కూడా ఉంటుంది. ఇదంతా మీకు శుభకరంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారికి ప్రశాంతతకి మారుపేరు, ధనప్రాప్తి పొందుకునే అవకాశం, విద్యా పరిపూర్ణత, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశంలో వారికి స్థిరమైనటువంటి వీసా, వార్త వినే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు ఎగ్జల్ షూ పరిశ్రమలో, ఎల్ఐసి మెడికల్, గృహ మణిజంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు. బంధుమిత్రులతో అనుకూలత, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల్లో లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఇచ్చిన ధనం తిరిగి రావడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, కొత్త కాంట్రాక్ట్ లభించడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, వైద్యుల, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఆధ్యాత్మిక, ఆర్థిక, ఉద్యోగ, విద్యా అభివృద్ధి, ప్రశాంతత, సంకల్ప సిద్ధి పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మితిమీరిన ఆత్మవిశ్వాసం నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అనవసరపు వివాదాల్లోకి నెట్టివేయబడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, మున్సిపాలిటీ మరియు విద్యుత్తు, అలాగే లేబర్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, నకిలీ జ్యోతిష్కులు, నకిలీ వైద్యులు ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెరసాలకే, నేరుగా మీరు చెరసాలకే వెళ్ళే అవకాశం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానాలు పొందుకుంటారు. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకరంగా ఉంది. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో లాభం, విదేశాల్లో నష్టం. రైతన్నలు కాస్త ఓపిక ఉండాలి. పంటను తొందరగా తీసే ప్రయత్నం చేయకండి, లేదా నకిలీ విత్తనాల వల్ల కానీ, ఈ యొక్క తప్పుడు ఏజెంట్ల వల్ల పంట నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి కూడా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, డాక్యుమెంట్స్ కానీ పోగొట్టుకునే అవకాశం, వాహనం కూడా దొంగిలించబడే అవకాశం. చెడ్డవారితో స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు, అది చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. లేనిపోని అనర్థాన్ని కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అత్యాశ అనర్థానికి మూలాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఏమాత్రం అనుకూలంగా లేదు. భగవన్నామ స్మరణ మీకు శ్రేష్టంగా చెప్పబడుతోంది. లక్ష్మీనారాయణ స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం తప్పకుండా మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఉదయం 8:50 నుంచి 9:37 వరకు, తిరిగి సాయంకాలం 3:42 నుంచి 4:31 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1, 8 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలు. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహయోగం, పొలము లాభం, సోదరం మైత్రి, ఆర్థిక విషయాల వెసులుబాటు, తప్పకుండా ఆస్తి పంపకాల అనుకూలతలు, కొత్త ఆస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోదర మైత్రి, కుటుంబ సభ్యులతో అత్యంత అనుకూలమైన శుభస్థితి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి మెడికల్, గృహ మణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ మణిజంట్లకి చాలా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. విద్యాలాభం, ఉద్యోగ లాభం,
ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను శుభయోగాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. సమస్త శత్రునాశాలు పొందుకునే అవకాశాలు, మాతాపితృల సౌఖ్యం, అలాగే ధనవృద్ధి, కార్యసిద్ధి, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, ముఖ్యంగా రుణ విమోచనం, రోగనాశనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లుల లాభం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఆనందకరమైనటువంటి సంపద, ఉద్యోగ లాభం, విద్యా లాభం, అనేకమైనటువంటి మంచి వ్యక్తులతో పరిచయాలు, తప్పకుండా ఆర్థిక పురోభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. విద్యలో ఉద్యోగం రాణింపు, విదేశాలకు కూడా స్థిరమైన నివాసాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. బుద్ధిబలం బాగా ఉంటుంది, వాక్చాతుర్యం బాగా ఉంటుంది, అనుకుని సాధిస్తారు. మోసం చేసిన వారిని తప్పకుండా ఢీ కొట్టగలిగే అవకాశం, మోసం చేసిన వాడిని మీకు దాసుని తీసుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి మాడతారు, వ్యవహార శైలి, వస్తు వాహన ధనధాన్య వృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి అభివృద్ధి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ప్రశాంతమైనటువంటి శుభజీవనం, ధనవృద్ధి, భోజన సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ప్రేయసిపిలు ఒకటవడం, వృత్తి ఉద్యోగాల లాభాలు, విద్యలో రాణింపు పొందడం, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకునే అవకాశం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభం స్తృత్యం. లోకా సంస్థా సుఖినో భవంతు.